హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026. సో ఇప్పుడైతే ఇవాళ మనకు సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఆబ్వియస్గా మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ సంబంధించిన వీడియోస్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా గట్టిగా లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి, వాళ్ళ ఎస్ఆర్హెచ్ టీంలో ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే 200 కొట్టినా కూడా ఓడిపోయింది. అంటే బౌలింగ్ అయితే చాలా దారుణంగా ఉంది సన్ రైజ్ హైదరాబాద్ టీం అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇలా ఉంటే కేకేఆర్ కూడా 200 పైన కొట్టినా కూడా వాళ్ళు కూడా ఈజీగా ఓడిపోయారు. సో వాళ్ళ టీంలో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు, కాకపోతే ప్రజెంట్గా ఇంజురీస్ వల్ల బాధపడుతున్నారు. ఉన్నటువంటి మనకు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఇలాంటి బౌలర్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా లేరు. అదొక మంచి బ్యాటింగ్ వికెట్, బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. సో ఇవాళ కూడా అలాంటి వికెట్ మీద మ్యాచ్ అయితే అద్భుతంగా ఉండబోతుంది చూడడానికి. సో మంచి హిట్టింగ్ అయితే చూడబోతున్నాం. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో చేంజెస్ అయితే జరగాల్సి ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇషాన్ మలింగా ఉన్నాడు. సో ఎలాంటి బౌలింగ్లో అతడైతే తన యొక్క మార్క్ చూపించలేకపోయాడు. సో అతని బదులు ఒక బ్యాట్స్మెన్ వచ్చినా మంచిది, ఎందుకంటే ఎవరు బౌలింగ్ వేసినా అదే 12 రన్స్తో కొట్టేస్తున్నారు. కాబట్టి మలింగాని తీసేసి బ్రైడన్ కార్స్ని తీసుకుందామని అనుకున్నారు యాక్చువల్గా, కాకపోతే బ్రైడన్ కార్స్ ఇంజురీతో ఉన్నాడు. అతడి మ్యాచ్కి అందుబాటులో ఉండట్లేదు. ఇషాన్ మలింగా ఉన్నా కూడా వేస్టే దాదాపు, ఎందుకంటే ఆ బ్యాటింగ్ వికెట్స్ మీద వీళ్ళు పెద్ద ఎఫెక్టివ్గా లేరు. సో ఇవాళ చేంజెస్ అయితే జరుగుతాయి. 4 ఫారిన్ ప్లేయర్స్లో ట్రావిస్ హెడ్ ఉంటాడు ఖచ్చితంగా, మనకు తెలుసు. అతడు ఎలాంటి ఇంట్రెస్ట్గా ఆడుతున్నట్టు కనిపించట్లేదు నాకైతే చాలా కాలంగా, అయినా కూడా ఉంటాడు. ఆడితే బాగానే ఆడతాడు, హిట్టింగ్ చేస్తాడు, మన అందరికి తెలిసిందే. కొన్ని అలాంటి ఇన్నింగ్స్లో అయితే ఆడాడు. సో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళ పార్ట్నర్షిప్ కోసమైనా అతడు ఉంటాడు. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తన ఇంకా అసలైన ఫామ్లోకి రావాల్సి ఉంది, వస్తాడు. అండ్ ఇంకా నెంబర్ 3 అయితే డేవిడ్ పైన్ ఉంటాడు ఖచ్చితంగా టీంలో, ఎందుకంటే 2 వికెట్లు తీశాడు. పేస్ వేరియేషన్స్ ఇలాంటి బ్యాటింగ్ వికెట్ మీద స్వింగ్ అండ్ స్పీడ్ ఏవి పనిచేయవు, ఓన్లీ పేస్ వేరియేషన్స్. మనం లొంగి ఎంగిడి చూసాం. సో అతడు ఎంత పేస్ వేరియేషన్స్ చేశాడు. సో మిగతా టీమ్స్లో బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్లో అంతటి పేస్ వేరియేషన్స్ చేసే బౌలర్ డేవిడ్ పైన్. సో ఇతడైతే ఉంటాడు. ఈ 3 విదేశీ ప్లేయర్స్ అయితే ఫారిన్ ప్లేయర్స్ అయితే అయిపోయారు. ఇంకొకరు ఇషాన్ మలింగాని తీసేస్తే మరి ఎవరిని తీసుకోవాలి అనేది పెద్ద సమస్య. ఇప్పుడు అంత బెంచ్ స్ట్రెంత్ లేదు సరిగా. కమిందు మెండిస్ ఉన్నాడు, కానీ అతడిని తీసుకుంటారా లేదా అనే డౌట్. నాకు తెలిసి వాళ్ళ లివింగ్ స్టోన్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక బ్యాట్స్మెన్ని తీసుకుంటే ఇంకొక బ్యాట్స్మెన్ని తీసేయాలి. మరి అదెవరిని తీసేస్తారంటే సలీల్ అరోరాకి ఒకటే మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. సో సలీల్ అరోరాని తీసేసి ఇతన్ని తీసుకుంటే ఆ సలీల్ అరోరా ప్లేస్లో వచ్చే బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ శివాంగ్ కుమార్ అవుతాడని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే శివాంగ్ కుమార్ బౌలింగ్లో కాస్తైనా కూడా ఇబ్బంది పడుతున్నారు బ్యాట్స్మెన్. సో ఓవరాల్గా మనం టీం చూసినట్లయితే బ్యాటింగ్లో బాగానే ఉంది, కాకపోతే సన్ రైజ్ హైదరాబాద్ టీం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వరుసగా 3 లెఫ్ట్ హ్యాండర్సే. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు బౌలర్స్కి చాలా ఈజీ ఉంటుంది, వాళ్ళకి తగినట్టు ప్లాన్స్ వేసి బౌలింగ్ వేస్తున్నారు. వాళ్ళ లైన్ ఒకటే లైన్లో వేస్తున్నారు. సో ఇలా లెఫ్ట్ హ్యాండర్స్ కాకుండా ఒక రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ ట్రావిస్ హెడ్ అండ్ సలీల్ అరోరా కూడా రావచ్చు. సలీల్ అరోరా బాగానే ఆడతాడు ఓపెనింగ్లో. సో ఇలా ఒక రైట్ ఒక లెఫ్ట్ హ్యాండ్ వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే బౌలర్స్ కూడా కాస్త ఇబ్బంది పడతారు. ఆ కాస్త అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే అభిషేక్ శర్మకు, ట్రావిస్ హెడ్కి ఎలా చేయాలి బౌలింగ్ అనేది అందరికీ తెలిసిపోయింది. షార్ట్ పిచ్ చేస్తున్నారు అభిషేక్ శర్మకి, అతడు దాన్ని పుల్ చేయబోయి టైమింగ్ కాక అవుట్ అవుతున్నాడు. సో అతడైతే చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు. నిలకడైతే లేదు, నమ్మదగిన పార్ట్నర్షిప్ అయితే ఓపెనింగ్లో కనిపించట్లేదు. సో ఒకవేళ వాళ్ళు ఒక 5 ఓవర్లు ఉన్నా కూడా మ్యాచ్ డిసైడ్ అయ్యేంత విధ్వంసకర బ్యాట్స్మెన్ ఇద్దరు. ఈ విధంగా ఈ 3 అయితే ఉంటారు. 1, 2, 3లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ ప్రజెంట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, కెప్టెన్. అండ్ ఫామ్ అయితే బాగుంది. సో ఇవాళ బ్యాటింగ్ వికెట్ మీద కూడా మళ్ళీ ఆడతాడు ఇతను. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఇంకా ఆడాల్సింది. హెన్రిచ్ క్లాసెన్ అయితే ఫస్ట్ మ్యాచ్లో అనుకున్నంత అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు అతని ఆటతోటి. ఆడాడు, టీమ్ పవర్ ప్లేలోనే 3 అవుట్ అయినప్పుడు అయితే ఆదుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లివింగ్ స్టోన్ తీసుకుంటారని అనిపిస్తుంది, అంత ఫామ్లో లేడు, కాకపోతే చాలా డబ్బు పెట్టుకున్నారు. అండ్ విదేశీ ప్లేయర్స్ అవైలబుల్ లేరు, ప్యాట్ కమిన్స్ లేడు, ఇషాన్ మలింగా ఫామ్లో లేడు. సో ఇలాంటి విదేశీ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో నాకైతే అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ 13 కోట్లు పెట్టారు,
ఆడించొచ్చేమో అనిపిస్తుంది. అండ్ నెంబర్ 5లో లివింగ్ స్టోన్, ఆ తర్వాత నెంబర్ 6లో అనికేత్ వర్మ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎవరి వల్లన్నా లాభపడింది, ఎవరినైనా నమ్ముకుంటుందంటే అది అనికేత్ వర్మ మాత్రమే. అతడి హిట్టింగ్ స్టైల్ అయినా ప్రాక్టీస్ మ్యాచ్లో అంత బాగా ఆడలేకపోయాడు, కాకపోతే ఇప్పుడు మ్యాచెస్లో మాత్రం చాలా సూపర్గా ఆడుతున్నాడు. సో ఇంకా అతనికి తిరుగులేదు. ఎస్ఆర్హెచ్కి ఇతడు ఒక టాప్ ఫినిషర్గా ఉంటాడు ఫ్యూచర్లో కూడా. అండ్ నెక్స్ట్ మెగా వేలంలో కూడా ఇతనికి మామూలు ధర అయితే పలకదు. అండ్ నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి. సో ఇప్పుడిప్పుడే ఇతన్ని తీసేయాలని కూడా చాలామంది అంటున్నారు. మెల్లిమెల్లిగా నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా పర్ఫామ్ చేయాల్సిన టైం వచ్చింది నితీష్ కుమార్. ఇంకొక మ్యాచ్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే మాత్రం కష్టం. అండ్ బౌలింగ్ ఓపెనింగ్ ఇతనితో చేయించడం అనేది చాలా పెద్ద తప్పిదం అయిపోయింది మొన్న. ఎందుకంటే ఇతడు ఓపెనింగ్కి అంత సూట్ కాడు. మిడిల్ ఓవర్స్లో పేస్ వేరియేషన్స్తో వికెట్ తీస్తాడు, కానీ ఏకంగా ఓపెనింగ్ చేయించారు. సో వీళ్ళ బౌలింగ్ని హ్యాపీగా ఆడుకున్నారు మిగతా వాళ్ళు. పెద్ద రన్స్ ఇవ్వలేదు, కాకపోతే ఎలాంటి థ్రెట్ కూడా లేదు ఇతను బౌలింగ్లో. బ్యాటింగ్లో కూడా అనుకున్నంత రాణించట్లేదు. ఇలా ఖచ్చితంగా అత్యంత ప్రెషర్కి గురయ్యే ఆటగాడు అంటే నితీష్ కుమార్. ఇప్పుడిప్పుడే నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇంకొక మ్యాచ్ చీప్గా అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇతని మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆ తర్వాత శివాంగ్ కుమార్ని తీసుకోవాలనుకుంటున్నాను. సలీల్ అరోరాని బహుశా ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఈ విదేశీ ప్లేయర్లను అడ్జస్ట్ చేయడం, బౌలింగ్ అడ్జస్ట్ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి నెంబర్ 8లో శివాంగ్ కుమార్. అందరికి తెలియంది ఏంటంటే శివాంగ్ కుమార్ ఒక బిగ్ హిటర్, ఒక మంచి బ్యాట్స్మెన్, బౌలర్, 2 విధాలుగా వాడుకోవచ్చు. సో ఇతడు కూడా డొమెస్టిక్లో చాలా పెద్ద పెద్ద హిట్స్ అయితే కొడుతూ ఉంటాడు. సో ఇతన్ని నెంబర్ 8లో తీసుకుంటే 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది. నెంబర్ 9 హర్ష్ దూబే. ఇతడు కూడా ఒక బ్యాట్స్మెనే అండ్ బౌలర్. సో నెంబర్ 9 వెనుక బ్యాటింగ్ మనకు బలంగా ఉండాల్సిందే, ఎందుకంటే మొన్న 3 వికెట్లు పడినాయి, అయినా కూడా 200 కొట్టారు ఆ బ్యాటింగ్ వల్లనే. సో బౌలింగ్ ఎలాగూ లేదు, ఎవరు వచ్చినా అలానే వేస్తున్నారు. సో బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ చేయగల వాళ్ళతో టీం నింపేస్తే చాలా బాగుంటుంది. హర్ష్ దూబే ఈ ప్లేస్లో వస్తే నెంబర్ 9 వరకు బ్యాటింగ్ అయితే చాలా బలంగా ఉంటుంది. నెంబర్ 10లో డేవిడ్ పైన్. సో ఇతడు కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలడు, కానీ మెయిన్గా బౌలింగ్ అనుకోండి, స్లో బౌలింగ్ అండ్ ఓపెనింగ్ బౌలింగ్ ఇతనితోనే చేయించాలి యాక్చువల్గా. అండ్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ కూడా అంత పెద్ద బౌలింగ్ వేయట్లేదు ఈ మధ్య, కాకపోతే స్లో బాల్స్, వేరియేషన్స్, ఫ్యూచర్లో అయినా బాగా బౌలింగ్ వేస్తాడని కోరుకుందాం. సో ఈ విధంగా నెంబర్ 11లో హర్షల్ పటేల్. ఇతడు ఆల్రౌండర్ అంటారు, కానీ బ్యాటింగ్లో మాత్రం నిల్లు మొత్తానికి, ఎప్పుడు కూడా చూసింది లేదు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంకొక ఫాస్ట్ బౌలర్, అది జైదేవ్ ఉనాడ్కడ్ ఆర్ శివం మావి. సో శివం మావి నేమ్ కూడా వస్తుంది. ఇతడు రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తే ఇంతకంటే ఘోరాలు ఏం జరిగిపోతాయి. సో ఇప్పుడు జైదేవ్ ఉనాడ్కడ్, నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళకంటే అయితే మరీ దారుణంగా బౌలింగ్ వేయడు కదా. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంతో వచ్చిన బాధే ఇది. కొందరు ప్లేయర్స్ని బెంచ్ మీద పెడతారు, ఒక 10 మ్యాచ్లు ఓడిపోయాక వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, వాళ్ళు బాగా ఆడతారు. సో ఇదే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఈ శివాంగ్ కుమార్ని, శివం మావిని, కొత్త వాళ్ళని ట్రై చేయాలి. మీరు చూస్తే ఇప్పుడు ముంబై ఇండియన్స్ అయినా, ఈవెన్ ఎల్ఎస్జి, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు. అదే ఆడిచ్చిన వాళ్ళతోనే ఆడిస్తూ ఉంటారు. అండ్ తీరా టోర్నమెంట్ ఇంకా మన చేతుల నుంచి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఛాన్స్ ఇస్తారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే శివం కుమార్ని ఆర్ జయదేవ్ ఉనాడ్కడ్. సో సరిపోతుంది. 4 ఫాస్ట్ బౌలర్లు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ శివం మావిని తీసుకుంటే శివం మావి, హర్షల్ పటేల్, డేవిడ్ పైన్ అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. సో ఈ విధంగా 4 ఉంటారు. అండ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అండ్ హర్ష్ దూబే ఉంటారు. సో ఇంతకంటే ఇంకా మంచి ఆప్షన్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో ఈ విధంగా 12 వరకు ఈ ప్లేయర్స్తో వెళ్తే బాగుంటుంది వాళ్ళని నేను అనుకుంటున్నాను. కోల్కతా నైట్ రైడర్స్లో అయితే బ్యాటింగ్ ఫినాలైన్ వీళ్ళంతా చాలా బలంగా ఉన్నారు. రింకు సింగ్ ఉన్నాడు, అండ్ అజింక్య రహానే ఆడుతున్నాడు, రఘువంశీ ఉన్నాడు. సో బ్యాటింగ్ బలంగా ఉంది, బౌలింగ్ బలంగా ఉంది. కొంచెం స్పిన్కు సహకరించిన వాళ్ళకైతే మంచి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ లాంటి టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాగానే ఉంది, వైభవ్ అరోరా బాగా వేస్తున్నారు, ముజర్ బాని వీళ్ళంతా ఉన్నారు. సో ఎన్ని రకాలుగా చూసినా స్పిన్లో వాళ్ళు టఫ్ ఉన్నారు. సో చూడాలి ఆ మిస్టరీ స్పిన్నర్లను బ్యాట్స్మెన్ ఎలా ఫేస్ చేస్తారు ఇవాళ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.